నవరాత్రులలో ఆయుధ పూజ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు భూమిపై దేవలోకంలో దారుణంగా ఆహ్వానించలేని శక్తిని సంపాదించాడు. దేవతలు చేసిన యుద్ధాలన్నీ వృధా అయిపోయాయి. అప్పుడు సమస్త దేవతలు కలిసి ఒక దివ్య శక్తిని సృష్టించారు. ఆ శక్తి రూపమే దుర్గాదేవి. ఆమె సృష్టి సమయంలో ప్రతి దేవుడు ఆమెకు ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ప్రసాదించాడు. శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ఖడ్గాన్ని, అగ్నిదేవుడు శక్తి, ఇలా సమస్త ఆయుధాలతో దుర్గాదేవి మహాశక్తిగా నిలిచింది. మహిషాసురునితో 9 రోజుల పాటు ఘోర యుద్ధం సాగింది. ప్రతిరోజు దుర్గాదేవి వేరువేరు రూపాలలో రాక్షసి సైన్యాన్ని జయించింది. చివరికి విజయదశమి రోజున దేవతలు ప్రసాదించిన ఆయుధాల సహాయంతో మహిషాసురుడిని వధించి లోకానికి శాంతి ధర్మాన్ని కలిగించింది. ఈ సంఘటన తరువాత దేవతల ఆశీస్సులతో నిండిన ఆయుధాల పూజ ప్రారంభమైంది. ఎందుకంటే ఆయుధాలు కేవలం ఇనుపము లేదా లోహ వస్తువు కాదు, అవి ధర్మాన్ని కాపాడే శక్తి, విజయం సాధించే సాధనం. ఈ సంప్రదాయం తర్వాత భూలోకానికి వ్యాపించి ప్రతి ఒక్కరూ తమ జీవనాధారమైన పరికరాలను పూజించడం ఆరంభించారు. రైతు తన కలపకర్రలను, కూలి తన పనిముట్లను, విద్యార్థి తన పుస్తకాలను, డ్రైవర్ తన వాహనాలను, ఇలా ప్రతి ఒక్కరూ తమ వృత్తి సాధనాలను పవిత్రంగా భావించి పూజ చేస్తారు. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.